క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోనికి వెళదామండి. యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద నుండెను, వాక్యం దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, మన తండ్రి, ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామని ఆయన. అయ్యా, ఈ కూడికంతట్లో మీరు నన్ను నడిపించండి ఆయన. వాక్యం బోధించగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందమని ప్రకటింప మొదలుపెట్టాడు. అంశం పాఠం పేరు ఏంటంటే సమస్తం కూడా ఎవరి మూలముగా కలిగింది. సమస్తము ఎవరి మూలముగా కలిగింది. ఎవరి మూలం కలిగింది? సమస్తం కూడా ఎవరి మూలం కలిగింది? క్రీస్తు మూలం. అది ఎక్కడి నుంచి అని అంటే ఆదిలో నుంచి తెలుస్తుంది. ఆయన లోకానికి రావడానికి ప్రవచనం ఎక్కువ ఎవరు చెప్పారు? పాత నిబంధనలో అంటే యెషయా గ్రంథంలో ఉంటుంది. యేసుక్రీస్తు వారి గురించి ఆయన చెప్పినట్టే ప్రవచనం ఉంది. తర్వాత నెరవేర్పు జరిగింది. క్రీస్తు లేకుండా ఏది కూడా లేదు. ఆయనలో జీవం ఉంది. ఇక్కడ చెబుతున్న అర్థం అది. ఆది యందు వాక్యం ఉంది. ఆ వాక్యము ఎప్పుడుందంట? ఆది యందు ఉంది. ఆ వాక్యము ఎవరి యొద్ద ఉందంట? దేవుని యొద్ద ఉంది. వాక్యము ఎవరై ఉన్నారంట? దేవుడై ఉంది. వాక్యం అంటే ఎవరు? దేవుడు. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉంది. ఎవరు ఉంది? యేసుక్రీస్తు ప్రభువు. సమస్తమును ఆయన మూలముగా కలిగింది. ఎవరు మూలముగా కలిగింది? సమస్తం కూడా క్రీస్తు మూలముగా కలిగింది. సమస్తమును ఆయన మూలము కలిగి ఉన్నదేది ఆయన లేకుండా లేదు. కలిగి ఉన్నది ఏది కూడా ఎవరు లేకుండా లేదు? క్రీస్తు లేకుండా లేదు. తర్వాత చెబుతున్న విషయం, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగయ్యి ఉండెను. యేసుక్రీస్తు ప్రభువులో ఏముందండి? జీవం. ఒక మనిషి పాపాలు క్షమించేది ఆయనే, పరలోకానికి తీసుకెళ్లేది కూడా ఆయనే. ఎవరి ద్వారా పరలోకం చేరవండి? ఎవరి ద్వారా చేరతామంటే క్రీస్తు ద్వారానే పరలోకం చేరదు. ఈ సమస్తం సృష్టి అంతా కూడా తండ్రైన దేవుడు కుమారుని ద్వారానే చేసిండు. కుమారునికే సర్వాధికారం ఇచ్చి ఉన్నాడు. అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే, ఇదిగో నా కుమారుల్లో నిన్ను ఏర్పరచుకున్నాను, పరిశుద్ధులుగా నిర్దోషులుగా ప్రేమ కలిగి ఉండాలని, నా కుమారునితో సహవాసం చేయటకే నేను నిన్ను పిలిచి ఉన్నాను అని చెప్తాను. నా కుమారునికి నేను సర్వాధికారం ఇస్తున్నాను. ప్రతి నాలుక యేసు ప్రభువుని నేను ఒప్పుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఆయన ఎదుట మోకరించాలి. మత్తయి సువార్త 2వ అధ్యాయంలోనే ఉంటుంది. శాస్త్రులు వాళ్ళు ఎవరంటే జ్ఞానులు, వాళ్ళు తీసుకొచ్చిన వాటిని యేసుక్రీస్తు ప్రభువుకి ఏం చేశారంటే ఆయన ఎదుట సాగిలబడి ఆ తీసుకొచ్చిన బంగారం సాంబ్రాన్ని బోళం ఏం చేశారు? ఆయనకు పూసారు. అంటే యేసుక్రీస్తు ప్రభువు ఎవరనంటే పూజకు అర్హుడైన వాడు. ఈ సమస్తం కూడా ఎవరి మూలముగా కలిగినదంటే క్రీస్తు మూలముగా కలిగినది. ఆయన ద్వారానే ఆనందం. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలో